హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ భక్ష్యాలు అండి. బొబ్బట్లు అంటాం కదా, బొబ్బట్లు మనం ఉగాదికి చేసుకుంటాం కదా, స్పెషల్ ఉగాది బొబ్బట్లు అని. అవి ఇప్పుడు చాలా సాఫ్ట్గా వచ్చాయి, టేస్టీగా స్వీట్గా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటాం కదా. ఇక్కడ 1 బౌల్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అంతా కలపాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ 1 బౌల్ వరకు శనగపప్పు తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇది నీట్గా వాష్ చేసుకొని దీంతోనే అంటే ఇదే కప్పుతో 2 బౌల్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది స్టవ్ పైన పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలండి. చూడండి, పప్పు ఉడికింది. వన్ బౌల్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పప్పు మిక్సీ పట్టాం కదా, బెల్లంని కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. మెల్ట్ అయింది కదా, దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న శనగపిండి ఉంది కదా, శనగపప్పు పిండి పొడి, దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలి. మిక్సీ అంటే కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, అది కొంచెం కొంచెం మన చపాతీ పిండిలాగా కొంచెం కొంచెం తీసుకొని దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణంని పెట్టుకొని భక్షల్లాగా రౌండ్గా చేసుకుంటూ కొంచెం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, నాకు కొంచెం ఈ సైజు సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను మరి పెద్దగా ఏం చేయలేదు, కొంచెం మీడియం సైజు లాగా చేసుకున్నాను. మీరు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇక నేను పామ్ ఆయిల్ కవర్ తీసుకున్నానండి, దానిపైన చేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.